రాము, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంత ఆలోచించుకో. చిన్నప్పటి నుంచి నేను నీకు బాగా తెలుసు. నేను నీకు చాలా పర్సనల్ కూడా. అవును, నీకు అమ్మాయిలంటే ఎందుకంత గౌరవం? ఆ గొప్పతనం మా నాన్నగారిది, ఆయన నేర్పింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సమాజం నీచంగా చూసే వ్యభిచారిని కూడా దేవుడు ఒక సాధారణ స్త్రీగానే పుట్టిస్తాడు. కానీ ఆ స్త్రీని వ్యభిచారిగా మారేలా చేసింది మాత్రం ఒక బాధ్యత లేని మగాడే. చిన్నప్పటి నుంచి మనకి తల్లిని పూజించాలి, గౌరవించాలి అని చెప్తారు. పిల్లలనుకుంటారు కేవలం తమ తల్లిని పూజిస్తే సరిపోతుంది.